మేయర్ సీటు నువ్వా నేనా? మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లినా ఏం చేసేనా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ ఆరాటపడుతోంది. అధికారంలో ఉన్నాం, అప్పర్ హ్యాండ్ సాధించాలని టీడీపీ ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మరో 5 రోజుల్లో మేయర్ ఎన్నిక జరగనుండగా సింహాపురి పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ముందు వైసీపీ అధినేతతో కనిపించిన కార్పొరేటర్లు ఆ వెంటనే టీడీపీలోనే కొనసాగుతామంటూ స్టేట్మెంట్ ఇవ్వటం చర్చకు దారితీస్తోంది. ఎత్తుకు పై ఎత్తు టీడీపీ వైసీపీలో ఎవరిది పై చేయి? మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునేదెవరు? రసవత్తరంగా మారిన నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం, జంపింగ్ల మీద జంపింగ్లతో ఆసక్తికరంగా పాలిటిక్స్. వైసీపీలోకి జంప్, తర్వాత టీడీపీలోనే ఉంటామంటూ స్టేట్మెంట్. కార్పొరేటర్ల యూటంతో సింహాపురి మేయర్ ఎన్నిక హీట్. క్యాంపు రాజకీయాలకు తెరతీసిన టీడీపీ. నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నెల్లూరు కార్పొరేషన్ పై జెండా ఎగరవేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసిన కూటమి నెల్లూరు మేయర్ కుర్చీని దక్కించుకునేందుకు అదే స్థాయిలో పావులు కదుపుతోంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై మరో 5 రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టనున్న క్రమంలో అటు వైసీపీ ఇటు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మెజారిటీ నెంబర్ లేకపోయినా టీడీపీకి టెన్షన్ పుట్టిస్తోంది వైసీపీ. అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ అంత ఈజీగా ముగియకూడదంటూ టీడీపీలో చేరిన 5 వైసీపీ కార్పొరేటర్స్ ను జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేర్చుకుంది. అయితే ఫ్యాన్ పార్టీలో చేరి 24 గంటలు కాకముందే ఆ 5లో 2 యూటర్న్ తీసుకుని టీడీపీ గూటికి వచ్చేశారు. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది టీడీపీ. దీంతో నెల్లూరు మేయర్ అవిశ్వాసం ఎపిసోడ్లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సింహాపురి రాజకీయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మేయర్ స్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం జరగనున్న క్రమంలో వైసీపీ గేమ్ స్టార్ట్ చేసింది. నిన్న మొన్నటి వరకు మేయర్ తన పార్టీ కాదని, అవిశ్వాస తీర్మానంతో తమకు సంబంధం లేదంటూ చెప్పిన వైసీపీ ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చేలా అడుగులు వేస్తోంది. సిటీ నియోజకవర్గానికి చెందిన 4 కార్పొరేటర్లు, రూరల్ కు చెందిన ఓ కార్పొరేటర్ మాజీ సీఎం జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికొచ్చారు. 5 కార్పొరేటర్స్ ను తిరిగి సొంత గూటికి చేర్చేందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెర వెనుక చక్రం తిప్పారు. టీడీపీపై అసంతృప్తితో ఉన్న 5 జగన్ దగ్గరకు తీసుకెళ్లి తిరిగి వైసీపీలో చేర్పించారు. కట్ చేస్తే అందులో 2 వెంటనే ప్లేట్ విరాయించారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 54కి 54 చోట్ల గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఆ పార్టీ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది మినహా మిగిలిన కార్పొరేటర్స్ అంతా టీడీపీలో చేరారు. ఈ క్రమంలో నవంబర్ 24న మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి 40 మంది కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కు నోటీసులు కూడా అందజేశారు. దీంతో ఈ నెల 18న మేయర్ పై అవిశ్వాసం కోసం కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ అవిశ్వాసం సాఫీగా జరిగిపోతుందని భావిస్తున్న టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు ఒక్కసారిగా టెన్షన్ పుట్టించారు. వీరిద్దరూ టీడీపీలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేలా వ్యూహం రచించడంతో కార్పొరేషన్ రాజకీయం హాట్ గా మారింది. 54 మంది కార్పొరేటర్లు ఉన్న నెల్లూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఉన్న ఖలీల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సభ్యుల సంఖ్య 53కు పడిపోయింది. ఇందులో 41 మంది టీడీపీ తరపున ఉండగా 12 మంది వైసీపీలో ఉన్నారు. అయితే 5 కార్పొరేటర్లు వైసీపీ గూటికి చేరి అందులో 2 తిరిగి సైకిల్ ఎక్కిన తర్వాత బలాబలాలు మారిపోయాయి. ప్రస్తుతం టీడీపీకి 38 మంది సభ్యులు ఉండగా వైసీపీకి 15 మంది ఉన్నారు. మరింత మంది వైసీపీకి టచ్ లో ఉన్నారని, అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా వైసీపీ వ్యూహరచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే టీడీపీకి 3 వంతుల్లో 2 వంతుల మెజారిటీ ఉండాలి. అదే అవిశ్వాసం వీగిపోవాలంటే వైసీపీకి 1/3 ఉండాలి. ఈ క్రమంలో టీడీపీ నేతలు కోటంరెడ్డి బ్రదర్స్, మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్లు కూడా అలర్ట్ అయ్యారు. రాత్రికి రాత్రి చక్రం తిప్పి వైసీపీలోకి వెళ్లిన వారిలో 2 తిరిగి టీడీపీలోకి రప్పించగలిగారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీ పార్టీ క్యాంపు పాలిటిక్స్ కు తెరలేపింది. 35 మందికి పైగా సిటీ, రూరల్ కార్పొరేటర్స్ ను క్యాంపులకు తరలించారు. అవిశ్వాసం ముందు రోజు వరకు వీళ్లంతా క్యాంపుల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అటు వైసీపీ లీడర్లు కార్పొరేటర్లను ప్రలోభ పెడుతున్నారని, బెదిరిస్తున్నారంటూ టీడీపీ ఫిర్యాదులు చేస్తుంది. దీంతో నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రంజుగా మారింది. ఈ నెల 18న ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.